తెలంగాణ రాష్ట్రం వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఒక దారుణమైనటువంటి ఘటన జరిగింది. పక్కింట్లో జరుగుతున్న గొడవను సముదాయించేందుకు వెళ్లిన వ్యక్తిపై కొందరు దుండగులు విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఆ వ్యక్తి తీవ్రంగా గాయపడి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని రాజీవ్ నగర్ కాలనీలో జరిగింది. రాజీవ్ నగర్లో నివాసం ఉంటున్న మహమ్మద్ ఇంటి పక్కనే ఉన్న రామస్వామితో గేరిగంటిపల్లి తండాకు చెందిన కొందరు వ్యక్తులు రాత్రిపూట గొడవకు దిగారు. ఈ సమయంలో గొడవ పడుతున్న వాళ్ళని ఆపేందుకు రామస్వామి భార్య ప్రయత్నించింది. రాత్రి కావడంతో గొడవను ఆపేసి ఉదయం వచ్చి మాట్లాడమని మహమ్మద్ను సముదాయించి పంపమని కోరింది. అయితే పక్కింటి మహిళ కోరిక మేరకు మహమ్మద్ ఆ గొడవలో మధ్యవర్తిత్వం చేసేందుకు ప్రయత్నించాడు. ఈ రాత్రిలో ఎందుకు గొడవ పడుతున్నారు, ఉదయం రండి అని ఆ తండావాసులను సముదాయించే ప్రయత్నం చేశారు. మహమ్మద్ మాటలతో ఆగ్రహించిన ఆ దుండగులు మేము ఎందుకు గొడవ పడుతున్నామో నీకు సముదాయిస్తాంరా అంటూ బెదిరించారు. వెంటనే మహమ్మద్ను బైక్ పైన బలవంతంగా ఎక్కించుకుని వికారాబాద్ శివారులోని అనంతగిరిపల్లి తండా శివారులోకి తీసుకెళ్లారు. అక్కడికి తీసుకెళ్లిన తర్వాత తండావాసులకు సంబంధించిన 5గురు యువకులు ఒక కారులో వచ్చారు. వారు ఎలాంటి విషయం తెలుసుకోకుండానే మహమ్మద్పై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. మహమ్మద్పై కర్రలు, రాళ్లు, కత్తితో దారుణంగా దాడి చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ దాడికి తాళలేకపోయిన మహమ్మద్ తీవ్ర గాయాలై స్పృహ తప్పి కింద పడిపోయారు. చనిపోయాడనుకుని భావించి ఆ దుండగులు మహమ్మద్ను అక్కడ వదిలేసి పారిపోయారు. కొంతసేపటికి మహమ్మద్కు స్పృహ వచ్చింది. వెంటనే లేచి తన ఇంటికి చేరుకున్నారు. తన పరిస్థితిని చూసి కుటుంబీకులు వెంటనే స్పందించారు. డయల్ 100కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకున్నారు. మహమ్మద్ను వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం మహమ్మద్ గాయాలతో అక్కడ చికిత్స పొందుతున్నాడు. తనపై దాడి చేసిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు. మహమ్మద్ కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అంటే మధ్యవర్తిత్వం వహించడానికి వెళ్తే ఆ గొడవను ఆపటానికి ప్రయత్నం చేస్తే ఈ విధంగా దుర్మార్గంగా కొంతమంది వ్యక్తులు దాడి చేశారు. అంటే వాళ్ళు సముదాయిస్తామని చెప్పి అసలు దీనికి కారణం ఏంటో నీకు చెప్తామని చెప్పి బండెక్కించుకొని శివారులోకి తీసుకెళ్ళి తండాలోకి తీసుకెళ్ళి ఇష్టం వచ్చినట్టుగా కొట్టారండి. అక్కడ వాళ్ళకి తోడుగా ఇంకా 4-5 యువకులను కూడా తీసుకొచ్చి ఇష్టం వచ్చినట్టుగా కర్రలతో కొట్టారు, రాళ్లతో కొట్టారు. తీవ్ర గాయాలతో పడిపోయి ఉన్నాడు. ఎందుకంటే అంత దారుణంగా కొట్టేసరికి ఆ వ్యక్తి స్పృహ తప్పి కూడా పడిపోయాడు. వెంటనే పోలీసులకు కంప్లైంట్ చేశారు. తర్వాత ఈ విషయం తెలుసుకున్నట్టు కుటుంబ సభ్యులు అక్కడికి వచ్చి చూస్తే జరిగినటువంటి దారుణం చూస్తే ఒక్కసారి స్క్రీన్ మీద చూడండి. అతని మీద ఏ విధంగా దాడి చేశారు, ఎంత దారుణంగా కొట్టారు. అంటే చేయని తప్పకి అక్కడ ఏదో సమస్య ఉంది, దాన్ని సద్దుమణగాలని చెప్పి అతను ప్రయత్నం చేస్తే పాపం వెనకాల చూడండి ఎట్లా ఆ వీపు భాగం మొత్తం కూడా ఎట్లా కందిపోయిందో, ఎట్లా వాతలు పడ్డట్టుగా ఆ కర్ర దెబ్బలు ఉన్నాయో చాలా స్పష్టంగా మీరు స్క్రీన్ మీద కూడా చూడొచ్చు. కానీ పూర్తి స్థాయిలో ఆ విజువల్ని మేము చూపించలేం. కానీ ఎంత దుర్మార్గంగా కొట్టారు చూడండి. మొత్తం వీపంతా ఎర్రగా కందిపోయినటువంటి వాతలే కనిపిస్తూ ఉన్నాయి. చాలా దారుణంగా కొట్టారు. స్పృహ తప్పి ఆ దెబ్బలకి తాళలేక పూర్తిగా స్పృహ తప్పి పడిపోయాడు. తర్వాత కుటుంబ సభ్యులు వెతుక్కుంటూ వచ్చి అతన్ని గమనించి వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. పోలీసులకు కూడా కంప్లైంట్ చేశారు. ఇప్పుడు వాళ్ళ కోసం వెతుకుతూ ఉన్నారు. ఎవరింత దుర్మార్గంగా ప్రవర్తించింది. వాళ్ళు కత్తితో కూడా దాడి చేశారంటే అంటే ప్రాణాలు తీసేద్దామని. అతను స్పృహ తప్పి పడిపోతే మన దెబ్బలకి ఇతను చనిపోయాడని చెప్పి ఉద్దేశంతో వెళ్ళిపోయారు. లేకపోతే చచ్చేదాకా కొట్టేవాళ్ళేమో. చచ్చేదాకా అంత దారుణంగా మ్యాన్ హ్యాండ్లింగ్ చేసి ఉండొచ్చు. పోలీసులు మొత్తం డీటెయిల్స్ తీసుకుంటున్నారు. అసలు గొడవ ఎక్కడ స్టార్ట్ అయింది, వాళ్ళ మధ్యలోకి ఇతను వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం మాట్లాడారు, తర్వాత ఏమని చెప్పి ఎక్కడికి తీసుకెళ్లారు, అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత ఎవరిని పిలిచారు, ఎవరెచ్చి కొట్టారు, ఇవన్నీ కూడా దర్యాప్తు జరుగుతోంది. సో మధ్యలో వెళ్ళినందుకు ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చింది ఇక్కడ. సో పోలీసులు ఈ సాయంత్రానికల్లా దర్యాప్తు పూర్తి చేసి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తామని చెప్తా ఉన్నారు. మా ఇంటి పక్క గొడవ అవుతుండే. మా ఇంటి పక్కకు గొడవ అయితే ఆ లేడీస్ వాళ్ళు వీళ్ళు లంబాడోళ్ళ నాయక్ అంటే ఎవరో రామస్వామితో కొట్లాడుతుండ్రి. ఇక నేను అప్పుడు పోయినాక రామస్వామి భార్య వాళ్ళకి చెప్పాను, సంజాయించి పంపు వాళ్ళకి ఇంటికి పొద్దున రమ్మని, ఎందుకు ఆడపిల్లలు ఉన్నారు కొట్లాడ పంచాలవద్దు అని అన్నారు. అనగానే ఇంకా అన్న ఎందుకు కొట్లాడతారు ఇక్కడ, పొద్దున రాండి ఎందుకు పంచది అని అని అంటే నీకు సంజాయించాలన్నారా అవి అని. నాకెందుకు సంజాయిస్తావు, పొద్దున మాట్లాడుకోదా అంటే దాన్ని రోడ్డు మీదకి వద్దా నీకు సంజాయిస్తా ఎందుకు గురించి అన్నాడు. అనగానే నడనపోదామని బండి మీద ఎక్కినాను. ఆ రోడ్డు మీద చూసుకొని పోతాడు అనుకుంటే ఒక సక్కగా తేజ ఫంక్షన్ కాడికి తోలుకొని పోగానే కొడుకులో ఫస్ట్ ఫోన్ చేసిండు. బెల్లిన్లలో వాళ్ళు 6 మంది వచ్చిర్రు.
6 మంది ఇతను ఒక 7 మంది కలిసి నాకు కొట్టేసిండు. చాకు కూడా ఉంది ఒక చేతిలో కొంత. కట్టెలు తీసుకొని ప్లాన్లో వచ్చి వాళ్ళు కట్టెలు పిట్టలు అన్ని పెట్టుకుని ఆ బండిలు వచ్చి ఇక పటా కొట్టినాక నేను ఉరుకుతున్నా, ఇంకా తప్పించుకుందామని ఉరికితే మళ్ళీ పట్టుకొని మళ్ళీ కొట్టినాక అప్పుడు ఈ కట్టేసుకుని కొట్టంగా నేను బేహోష్ అయిపోయి కింద పడ్డాను. మళ్ళీ తన్ని పొట్టలో వచ్చి తన్నినాక ఇక చచ్చిపోయినా అని వెళ్ళిపోయాను.